ఏంటో మామ, చిరిగిపోయిన షర్ట్లు కుట్టుకుని మరీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏ గొడవ లేకుండా మా నాన్నలాగే నేను డాక్టర్ కావాలని ఆశపడ్డాను. ఎప్పుడు చెప్పలేదేంట్రా? మీ నాన్న డాక్టరా? ఉహుం, ఆయన కూడా నాలాగే డాక్టర్ కావాలని ఆశపడ్డాడు. ఇదిగో బాబు, నీకు ఉత్తరం వచ్చింది. తీసుకోరా. ఎక్కడి నుంచా ఉత్తరం? వీడి భార్య నిర్మలా మేరీ దగ్గర నుంచి. నా భార్య దగ్గర నుంచా? ఉత్తరం చూసి ఇంత భయపడుతున్నాడు, పెళ్ళాన్ని చూస్తే ఇంకెంత భయపడతాడో. నా పెళ్ళం దగ్గర నుంచి కదా. ఏమిట్రా ఫిట్టింగు? నీకు పెళ్ళైందని అందరికీ అబద్ధం చెప్పావు కదా, ఆ సంగతి అందరినీ నమ్మించడానికి నేనే నీ పెళ్ళంలాగా ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. ఇప్పుడు చూడు తమాషా. గంగా భాగీరథి సమానుడైన చందుకి. ఏంట్రా అది మొగుడు పోయిన వాళ్ళకి రాసినట్టు? నాకేం తెలుసు, వర్డ్ బాగుంది కదా అని వాడేశా. మీ లవ్వింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్ పాయింట్ పెన్నుతో వ్రాయినది. మీరు క్షేమంగా ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావాల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం నా జన్మజన్మల అదృష్టం. నువ్వు స్నేహితుడు అయితే ఆవిడకేంట్రా అదృష్టం? ఎఫెక్షన్ సార్. డియర్ చందు, మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. ఏయ్, ఆ, అసలే మీ మిత్రుడు గోపి చాలా నీట్ గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయన్ని తడపకండి. పెళ్ళైనా నేను మీకు దూరంగా ఉండటం వల్ల మీరెంత బాధపడుతున్నారో పెళ్లి కాని గోపి దూరమై నేను అంతే బాధపడుతున్నాను. ఏయ్, అదేంట్రా, ఉత్తరం రాసింది నీ పెళ్ళామా వాడి పెళ్ళామా? నా పెళ్ళాం వాడి పెళ్ళాం అనే తేడాలు మాకు లేవండి. ఎవడి పెళ్ళామైనా ఇద్దరం ప్రేమగానే చూసుకుంటాం. ఎక్కడో ఏదో అపశృతి పలుకుతోందే. ఆ మీకు ఇల్లు ఇచ్చిన నాదబ్రహ్మ ఆంధ్ర అన్నమయ్య అని వ్రాశారు. ఆయన పాటే అంత బాగుంటే మనిషి ఇంకెంత బాగుంటాడో. ఆయన పాట క్యాసెట్ చేసి దాంతో పాటు ఆయన ఫోటో పంపండి. ఫోటో చూస్తూ పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. విన్నారా? మీ పాట వింటూ ఈజీగా చచ్చిపోవచ్చని ఆ అమ్మాయికి కూడా తెలిసిపోయింది. చందు, మన చిట్టి ఈసారి కూడా మగబిడ్డనే కన్నది. ఏం పేరు పెడితే బాగుంటుందో వ్రాయండి. మనకి పెద్ద దిక్కు నాదబ్రహ్మం గారే కదా, ఆయన పేరే పెట్టమందాం. విన్నావా? వాళ్ళెవరికో పిల్లాడు పుడితే నా పేరు పెడతారట. ఇంతకీ చిట్టి ఎవరు? చిన్నప్పుడు చందూరు ఎత్తు తిరిగిన వాళ్ళ అక్కగారా? కాదు, వాళ్ళ ఆవిడ ఎత్తుకు తిరిగే కుక్క గారు. చాలే, ఆపరా బాబు. ఫినిషింగ్ టచ్ ఇవ్వని మామ. ఉత్తముడైన గోపిని మరీ మరీ అడిగానని చెప్పు. ఆయనకి నా ముద్దులు. ఇట్లు నిన్ను మనసారా ప్రేమించి ఆరాధించే ఉత్తముడైన గోపి. మళ్ళీ గోపి ఏంట్రా ఎదవా? సారీ, అలవాట్లో పొరపాటు. చివర్లో నా సంతకం పెట్టేశా. కర్మ, మనకు మనమే లవ్ లెటర్స్ రాసుకునే దౌర్భాగ్యం ఏంటో. ఐడియా ఇచ్చావుగా, అనుభవించు. ఎక్కడా లేని ఓ నిర్మలా మేరీ మాకు మేమే కట్టుకుంటున్నాం ఘోరి. ఏమండి, నాదబ్రహ్మ గారి ఇల్లు ఎక్కడో కొంచెం చెప్తారా? ఇంతకు నువ్వెవరమ్మా? ఎందు నీ భార్య వచ్చింది. నా భార్య? ఆ, నిర్మలా మేరీ నీ భార్యగా? నీకోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా వెళ్ళండి. ఒరేయ్ రారా, ఆ, అరే, ఆ, ఒరేయ్ రారా. ఎలా రా? డబ్బాలో చెయ్యిరుక్కుంది. వస్తే రా, తస్తే చావు. అయితే చస్తూనే వస్తా. ఇదిగో ఉన్నది ఒకటే పోస్ట్ అయ్యా, అది పోతే నా పోస్ట్ కలిసి పోతుందయ్యా. బాబు నీకు దండం పెడతా, ఇచ్చేలవయ్యా, మర్యాదగా ఇచ్చాయి. ఎలారా, త్వరలో ఇంకో గండం మన మీద పడబోతుంది. ఏంటది? ఇంటద్దే. అబ్బో, అమ్మో, అమ్మో. మరి ఇంత దారుణమైన ఇంట్రడక్షన్ ఏ సినిమాలోనూ లేదు. అయినా ఇల్లు ఖాళీ చేయించే పద్ధతి ఇదేనా? బావోయ్, వీడు కూడా మన పార్టీ. అద్దె కట్టలేదని ఆప్యాయంగా బయటికి నెట్టారు. అద్దె కట్టకపోవడం కాదయ్యా బాబు, నెలకు 2000 కడుతూనే ఉన్నాను. ఆ? ఇంతకితం చేసిన నేరం ఏంటండి? నేరం కాదయ్య బాబు, ఘోరం. మేల్కొనున్నప్పుడు కథలు చెప్పి మా ప్రాణాలు తోడేస్తున్నాడు, నిద్రపోయినప్పుడు గురక పెట్టి మా ప్రాణాలు తీసేస్తున్నాడు. గురక గురక పెడుతున్నాడని ఇల్లు ఖాళీ చేస్తారా? ఇది చాలా దారుణం సార్. ఈ గురక రాక్షసుని ఇంట్లో ఉంచుకోవడం కన్నా ఇల్లు అమ్ముకుని జూలోనూ ఉండటం బెటర్. పదండ్రా, వారం రోజులు హాయిగా నిద్రపోదాం. ఎల్లెల్లవయ్యా, నీ ఇల్లు కాకపోతే డబ్బులు పడేసి ఇంకో ఇల్లు చూసుకుంటాను. ఏంటి ఏంటి కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? చరిత్రం వదిలింది, పదం లోపలికి. సార్, మీకు అర్జెంటుగా ఇల్లు కావాలా? ఇప్పుడు నీ దగ్గర ఉందా?
తెలియదు. ఇల్లు ఇంటి దగ్గర పెట్టి వచ్చాం. కాటేజ్ అయినా పర్వాలేదా? డ్రైనేజ్ అయినా పర్వాలేదు, నా ప్రిస్టేజ్ నిలబడాలి. ఇప్పటికీ అందులో ఇద్దరున్నారు. మూడో వాడిగా చేరతారా? సరే అలాగే అడ్జస్ట్ అవుతాను. ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ ఏం కర్మ సార్, ఫ్యాన్సే ఉన్నాయి. సపరేట్ బాత్రూమ్ ఉందా? సపరేట్ బాత్రూమ్ ఏం కర్మ సార్, ఇల్లే బాత్రూమ్ లో ఉంది. రేయ్ ఒకసారి వెళ్ళారా? ఇప్పుడే వస్తావు వంపురి. అలాగే అమృత్పురి. నీకు అసలు బుద్ధి ఉందా? తను దూరడానికి కంతే లేదు గాని మెడలో డోల్ అని ఆ గురకమేళాన్ని రూమ్ లోకి చేరుస్తావా? ఈ డోల్ని పూర్తిగా ఎందుకు దూరనిస్తాను మామా? వాయించడానికి వీలైనంత దూరనిస్తాను. వీడి దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఆ కాపులి వాళ్ళ అప్పు తీర్చేద్దాం. వీడి చేతే నెల నెల అద్దె కట్టిద్దాం. అద్దె వాడిది, అథారిటీ మనది. ఎలా ఉంది? తప్పురా. తప్పదు మరి, నువ్వు రా. అమ్మా చూడండి సల్మాన్ ఖాన్, వాట్ ఫారూక్ ఖాన్? తమరేం చేస్తుంటారు? సినిమాల కథలు రాస్తుంటాను. వచ్చిన సినిమాలక, రాబోయే సినిమాలక? వచ్చిన సినిమాల కథలు తీసుకుని రాబోయే సినిమాలకు తిరిగి రాస్తుంటాను. అయితే తప్పకుండా మీరు గొప్ప సినిమా రైటర్ అవుతారు ఆ అనిపిస్తుంది. నమ్మకం మీకుందా? కాదు, భయంగా ఉంది. ఇల్లు చూద్దురు గాని పదండి అక్కినేని. అలాగే మిక్కిలేని. టేక్ ది లగేజ్. అలాగే. కమ్ ఆన్. ఇదే నేను చెప్పిన ఇంద్రభవనం. ఇది ఇంద్రభవనమా? మరి రంభా ఊర్వశి మేరకల్ లాంటి అప్సరసలు ఎక్కడ ఉంటారు బాబు? పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో ఉన్నారు బాబు. హలో, నా పేరు తుకారం, వెటకారం కాదు. వెళ్ళి తలుపులది. ఆ, రండి రండి. ఫ్యాన్స్ ఉన్నాయన్నారు. ఫ్యాన్స్ అవి ఆహా, ఎందుకు లేవు? నేను బాలకృష్ణ ఫ్యాను, మా వాడు రమ్యకృష్ణ ఫ్యాను, ఈ ఇంటి ఓనరు వాళ్ళ పని మనిషి ఫ్యాను. ఫ్యాన్స్ అంటే అయ్యా ఇంతోటి తొక్కలో తడికలింటికి 1500 రూపాయలు అద్దె, 2000 రూపాయలు అడ్వాన్సా? నా బ్యాగ్ నాకు వెళ్ళిపోతాను. చూడమ్మా కుంబ్లే, ఏంటమ్మా కమలే? రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ ఈ గదిలోనే కూర్చుని స్టోరీ డిస్కషన్స్ చేశారు తెలుసా? అయితే నువ్వు వాళ్ళకి తెలుసా? వాళ్ళు నాకు తెలుసున్న సంగతి వాళ్ళకు తెలియదు. వెరీ గుడ్, సెంటిమెంట్ తో కొట్టావు. ఇదిగో అడ్వాన్స్ తీసుకో. మరో 300 ఇయ్యి. ఎందుకు? బ్రోకరేజ్కి 200, ఇల్లంతా తిప్పి చూపించినందుకు 100. హ్, ఇల్లు ఎంత దరిద్రంగా ఉన్నా పడుకోవడానికి కనీసం మంచమైనా ఏడ్చిందిలే. దానికి సపరేట్ చార్జ్. ఆ? పగలైతే 50, రాత్రి అయితే 100, సండే డబుల్ చార్జ్. బాబా ఏం చేస్తాం? మంచం మీద పడుకోవడం అలవాటు తప్పుద్దా? ఇదిగో తీసుకో. మరో కండిషన్ జేమ్స్ బాండ్, ఏంటి బ్రూక్ బాండ్? మంచానికి ఒక పక్కనే పడుకోవాలి. ఏ రెండో పక్క కోళ్ళు లేవా? మరో పక్క నేను పడుకుంటాగా. అన్యాయం. ఈ రూమ్ కి ఇచ్చే డబ్బులతోటి 5 స్టార్ హోటల్ ఉండొచ్చు. నువ్వు రాసే కథలకి ఇదే ఎక్కువ. నా కథలంటే నీకు ఆషామాషిగా ఉందా? నేను కథ చెప్పానంటే ఆస్తులు అమ్ముకొని సినిమా తీస్తారు. తీసిన తర్వాత ఎలాగో ఆస్తులు అమ్ముకోవాలి గాని మేము బయటికి వెళ్ళొస్తాం. తలుపేసుకోమండేలా. సర్లే, ఇంతోటి ఇంద్రభవనానికి తలుపు కూడా వేసుకోవాలా? చండాలా? వెళ్ళండి వెళ్ళండి. ఆ, రండి అవును కూర్చోండి. చందు, అబ్బాయి చందు, ఏమిటండి? ఏమిటి అడావుడి? నీకు పెళ్లి చూపులో నాకు పెళ్లి చూపులా? అవునరా, నేను రాత్రి ఆ ఎదురింటి మందర నీకు బెంగళూరు సంబంధం చూస్తానన్నట్టుగా, అందుకే దానికంటే ముందరే నేను బందర్ సంబంధం తీసుకొచ్చాను. మావా, ముసల్ది నీ మీద మర్డర్ ప్లాన్ చేసినట్టుంది. మా మనవడు చందు. కుర్రవాడు వడ్ల గింజలో బియ్యపు గింజలా ఉన్నాడు. పక్కన అతనెవరు? గొడ్ల సావిట్లో పేడ ముద్దలే. కుళ్ళు జోకు లేచావంటే నీ పాట రికార్డ్ చేసి నీకే వినిపిస్తాను. కుళ్ళి కుళ్ళి చేస్తావు. ఎంతవరకు చదివావు బాబు? ఎంఏ వరకు చదివాడండి. ఆ, పాటలు పాడతావా? అతనే పాడతాడు. పిల్ల కోయిల నేను పాడతాను. ఏమండి ఏమండి, శుభకార్యం జరుగుతుంది. ఈ తతంగం అంతా అయిపోయాక అప్పటికి వీళ్ళు కదలకపోతే అప్పుడు పాడుతురు గాని. ఓకే. నాద బ్రహ్మం బిడ్డ, నాద బ్రహ్మం బిడ్డ. ఆ ముసలి గుడ్డును పట్టుకుని బిడ్డ అన్నది ఎవర్రా? మీరా నానమ్మా? అవునరా, చందుని పెళ్లి చూపులు చూడ్డానికి వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. చచ్చాం. వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా? ఏ ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా? అబ్బే అదేం లేదు. మరైతే మమ్మల్ని గుమ్మల్లో నిలబెట్టి మాట్లాడతావేరా? పదా. ఆగండి, మీకు ఒక నిజం చెప్పాలి. నాదబ్రహ్మం గారికి శుచి శుభ్రత అంటే ఇష్టం. ఇంటికి ఎవరొచ్చినా కాళ్ళు కడుక్కుందే లోపలికి అడుగు పెట్టనివ్వరు. స్టూపిడ్ సెంటిమెంట్స్. సరే పదండి, కాళ్ళు కడుక్కుందాం. ఎవర్రా వచ్చింది? కలరా, మశూచి, పోలియో వ్యాధులకు ఉచితంగా మందులు వేస్తామని వచ్చారు. ఇవన్నీ మా నాదబ్రహ్మ మావయ్యకి వచ్చిన తర్వాత కబురు చేస్తామని చెప్పొచ్చాను. ఒకసారి బయటికి వస్తావా? దేనికిరా? నా అస్థికలు డ్రైనేజీలో కలపడానికి. నువ్వు దా. రేయ్ ఏమైందిరా? నీ తుంటి విరిగి బిర్యానీలో పడింది. మీ నానమ్మ బెంగళూరు నుంచి నీకు ఇంకో సంబంధం తెచ్చింది. సంబంధం? అవును, అటు ఆంధ్ర ఇటు కర్ణాటక మధ్యలో నువ్వు ఆల్మట్టి డ్యామ్ అయిపోయావు. ఆ సమస్య తీరుతుందేమో కానీ నీ సమస్య మాత్రం తీరదు. ఇద్దరు మామల మధ్య నువ్వు ఆల్ మట్టి ఆల్ మట్టి. ఇలా రా. ఇంట్లో హడావుడేంటి?
ఆ స్టూపిడ్ లేడీ నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిందా? చచ్చినా ఒప్పుకోకు. ఆ? నువ్వు నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలి. పిల్ల అతిలోక సుందరిలా ఉంటుంది. నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకో. పిల్ల సాగర కన్యలా ఉంటుంది. ఓయ్ ముద్దు పెద్దలు ఇలా రండి, పట్టుకోండి వీడిని గుడి తీసుకుపోదాం. ఫాదర్ ప్లీజ్ కమ్, వి టేక్ హిమ్ టు చర్చ్. గుడికి పదండి. గుడికి రా. గట్టిగా లాగు, జోరుగా లాగు, గట్టిగా లాగు, జోరుగా లాగు. ఇద్దరు ఉడుగు పట్టు పట్టేశారు. ఇలా చెరవ జబ్బా లాక్కుపోతే షోలేలో సంజీవ్ కుమార్ లా మిగిలిపోతాను. ఆహా, ఈ దిక్కుమాల సన్నివేశం చూస్తుంటే ఎంచక్కని పాట తన్నుకొచ్చేస్తుంది. కొట్టండి, కొయ్యండి, గిల్లండి, గిచ్చండి, నరకండి, నరకండి, చంపండి, కొయ్యండి, ప్రేమ. ఒరే గోపి, చూస్తావేంట్రా? ఏదైనా చెప్పరా? ఐఎమ్ ఏ కాంప్లైంట్ బాయ్. ఏంట్రా వాగుడు? నువ్వేగా ఏదో ఒకటి చెప్పమన్నావు. అడ్వైజ్ ఇవ్వమంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తావా? దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది మామ. ఏంట్రా అది? నీకు పెళ్ళైపోయిందని చెప్పు. నీకేమన్నా మతిపోయిందా? ఇలాంటి పరిస్థితుల్లో ఇదే కరెక్ట్. ఆగండి, ఆగండి, ఆగండి. నాకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? ఓ మై గాడ్. అవును, నేను చదువుకునేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాను. 3 నెలల క్రితం మా ఇద్దరికి పెళ్ళైపోయింది. అయితే మనం ఎందుకురా ఇక్కడ? పదండి. పదండి, పోదాము. నడువుడి. నీ పెళ్లి గుళ్ళోనే కదా జరుగుతా? చర్చిలో అయి ఉంటుంది కదా మై బాయ్. రెండు కాదు, రిజిస్టర్ ఆఫీస్ లో. నీ భార్య హిందువుల అమ్మాయిగా? ఆహా, క్రిస్టియన్ పిల్ల అయి ఉంటుంది. రెండు కాదు, హిందుస్థానీ. హిందుస్థానీయా? అలాంటి సంగీతం గురించి విన్నాను గాని మతం గురించి వినలేదే. అక్కడే ఫిడెల మీద కాలు వేశారు మడేలు బ్రహ్మం గారు. Yes. మా తందులాగానే ఆ పిల్ల తండ్రి హిందువు, తల్లి కిరస్తాని. ఈ 2 మతాల సారమే హిందుస్థానీ. పేరేంటి? ఆ, ఏం పేరు? పేరు నిర్మల. నిర్మలా మేరీ. ఇప్పుడు నీ భార్య ఎక్కడుంది? మాకు మాత్రం ఏం తెలుసు? ఆ? అదే పెట్రోల్ ధర పెరిగిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు కదా, సముద్రంలో నీళ్ళని పెట్రోల్ చేస్తానని పట్టుబట్టి ప్రయోగాలు చేయడానికి వెళ్ళింది. ఓహో, నేను సంగీతంతో చేద్దాం అనుకున్న పని ఆ అమ్మాయి సైంటిస్ట్ గా చేస్తుందన్నమాట. నీ భార్యని చూడాలనే ఆశగా ఉందిరా. మాకు కూడా ఆశగానే ఉంది. నాకు చిన్న డౌట్. వద్దు, ఇంకా ప్రశ్నలతో వేధిస్తే వీడి పెళ్ళానికి నేను విడాకులు ఇచ్చేస్తాను. ఆ, ఈడియట్, స్టూపిడ్ ఫెలో. వాడి పెళ్ళానికి నువ్వెలా విడాకులు ఇస్తావరా బేవర్స్? ఆ, ఇంకొక మాట మాట్లాడావంటే నీ పెళ్ళానికి కూడా విడాకులు ఇచ్చేస్తాను. ఆ పని చెయ్యి బాబు, నీ ఫోటోకు దండేసి పూజ చేసుకుంటాను. ఫోటోకు దండ వేసి పూజ చేస్తుందా? ఈవిడ నన్ను పొగుడుతోందా, తిడుతోందా? చిచి, ఏం మనుషులో. వాడేమన్నా మణులు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా? దీవెనలు కావాలన్నాడు. కన్నవాడు కసాయి వాడయ్యాడు, కట్టుకున్నవాడు పసలేని వాడయ్యాడు. బలరాం మాట ఈయన మాటట పెద్ద గొప్ప. అమ్మాయి గాయత్రి, ఏంటత్తయ్యా? నేను దొడ్డిదామని గుడికెళ్ళి చందు పేరిట అర్చన చేయించొస్తాను. మరి తాతయ్య అడిగితే? బ్యూటీ పార్లర్కి వెళ్ళానని చెప్పు. మొహమాటం కాదు బాబు, మీ ఆప్యాయతతో కడుపు నిండిపోయింది. చూడు బాబు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. బెంగళూరులో డేవిడ్ అని మా రిలేషన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మనీషా కోయిరాల లాంటి కూతురుంది. నువ్వు అంటే పెళ్లి చూపులు, పెళ్లి పుస్తకం, పెళ్లి సందడి. ఇప్పుడు ఈ పెళ్లి గోలెందుకు నాయనమ్మా? టూ మచ్ నెసెసరీ బాబు. ఓ హిందూ పిల్లని చేసుకున్నాడనేగా మీ నాన్న మీద అందరికీ కోపం. అదే నువ్వు ఓ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నావు అనుకో, నీ మీద అఫెక్షన్ పెరిగి నిన్ను ఇంట్లో చేర్చుకుంటారు. ఆ రకంగానన్నా మనం కలిసిపోవచ్చు. ఏమంటావ్? అది ఎవరో వచ్చినట్టున్నారు. నాయనమ్మా, స్టీఫెన్ తాతయ్య. ఓ మై గాడ్, ఆ ఓల్డ్ మ్యాన్ నన్ను ఇక్కడ చూశాడంటే ఆపరేషన్ బ్లూ స్టారే. అయితే దొడ్డి గుమ్మంగుండా ధైర్యంగా పారిపోండి. ఓఎస్. చందు, ఆ, పెళ్లి విషయం మర్చిపోకు. అలాగే రా. ఏం తాతయ్య బయట నిలబడ్డావు? లోపలికి రా. కావాలని నేనేం రాలేదు, కుక్క తరిపితే ఇక్కడికి వచ్చాను. మరి కుక్కేది? కరవడానికి కంట లేదని అలిగి పారిపోయింది. అంతా ఉట్టిదే. అరిచే కుక్క కరవదు. కరిస్తే నేను అరవాలి, అతలితే నీకు. సర్లే తాతయ్య, లోపలికి రా. పెద్ద మహారాజా లవకదాస్ ప్యాలెస్ చూడటానికి ఏముంది? నేను రాను 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 రాను. తాతయ్య, ఆ?
చేతిలో ఏంటిది? స్వీట్స్. ఇవాళ నీ పుట్టినరోజు కదా. యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ తాతయ్య. థ్యాంక్స్ అండి. సెంటిమెంట్ కుక్క రూపంలో మిమ్మల్ని ఇక్కడ దాకా తరిమింది. మంచి అబ్బాయి. ఈయన విడిచిపెట్టకు.